హలో సార్ ఓకే అండి. ఏంటి ఓకే చలోమా. గత కొన్ని రోజులుగా మనకు చాలా వరకు వీఆర్ సీయింగ్ ఈ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ అనేవి మన దగ్గర ఎక్కువ జరుగుతున్నాయి. సో దీని మీద దృష్టి పెట్టి ఒక గ్యాంగ్ని పట్టుకురావడం జరిగింది. బేసికలీ మనకు యాజ్ ఆఫ్ నౌ ఒక 4 మెంబర్స్ మన కస్టడీలో ఉన్నారు. అది కాకుండా ఇంకొక 2 కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ 450 కేజీస్ ఆఫ్ కాపర్ అండ్ 180 కేజీస్ ఆఫ్ అల్యూమినియం మనము సీజ్ చేయడం జరిగింది. బేసికలీ వీళ్ళందరూ కూడా మన కంబదూర్ మండలానికి చెందినవారు. అండ్ వీళ్ళకి పర్టికులర్గా ఏ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ ఉంది, ఏ ట్రాన్స్ఫార్మర్లో లేదు అనేది బాగా తెలుసు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దాంట్లో ఒకరు ఈజ్ వర్కింగ్ యాజ్ అ సపోర్ట్ స్టాఫ్, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకతను సపోర్ట్ స్టాఫ్ కింద పనిచేస్తున్నారు. సో మిగతా ఒక 2 అదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఈ బిల్ అవుట్సోర్సింగ్ కింద ఎలక్ట్రిసిటీ బిల్స్ కలెక్షన్కి పనిచేసేవాళ్ళు. సో విత్ దట్ నాలెడ్జ్ వీళ్ళకి ఎక్కడ ఏ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ ఉంది, దేంట్లో లేదు అనేది ఎగ్జాక్ట్గా తెలుసు. కాబట్టి ఒక ఐరన్ లింక్ చైన్ అక్కడ మీకు కనపడుతుంది. సో ఐరన్ లింక్ చైన్కి వెనక రోప్ కట్టేసి దే యూజువలీ త్రో దట్. ఒకసారి త్రో చేసిన తర్వాత షార్ట్ సర్క్యూట్ వల్ల పవర్ పోతుంది. సో పవర్ పోయిన వెంటనే వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లో ఇంకా షార్ట్ సర్క్యూట్ గురించి భయం ఉండదు. సో అప్పుడు వాళ్ళు నెట్ అండ్ బోల్ట్ని ఓపెన్ చేయడం ఉండొచ్చు, బ్రేక్ చేయడం ఉండొచ్చు, ఇట్లాంటివి చేయడం జరుగుతుంది. మై అపీల్ ఈజ్ లైక్ ఒకటి, పోలీస్ తరపు నుంచి కూడా మనం ఇప్పుడు ఇంకా కొన్ని పెండింగ్ కేసెస్ కూడా ఉన్నాయి. దాని మీద కూడా దృష్టి పెట్టి ఇంకొక గ్యాంగ్ని కూడా మేబీ తొందరలోనే మనము కస్టడీలో తీసుకోబోతున్నాము. అయితే నా అపీల్ ఏంటంటే రైతులు కూడా కొద్దిగా దీని గురించి జాగ్రత్తగా ఉండాలి. అండ్ వాళ్ళ తరపు నుంచి ట్రాన్స్ఫార్మర్స్ ఏముంటాయి దానికి వెల్డింగ్ అది మనం చేసుకోగలిగితే కొంతవరకు ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. బేసికలీ వీళ్ళంతా ఈ ఎలక్ట్రిషియన్ ఉంటారు కదా, సో ఆ నాలెడ్జ్ ఉండడం వల్లే వీళ్ళకి ఇది అడ్వాంటేజ్ కింద వచ్చింది. సో ఎలక్ట్రిషియన్స్గా పనిచేస్తున్నారు. ఇది ఒక్కసారి మనం వాళ్ళు తీసుకున్న తర్వాత దాన్ని బయట మార్కెట్లో, బ్లాక్ మార్కెట్లో, హైదరాబాద్లో అండ్ బళ్ళారిలో అది అమ్ముతున్నారు తీసుకెళ్ళి. సో మార్కెట్ వాల్యూ ఈజ్ అరౌండ్ 1,400 రూపీస్, 1,300 to 1,400 అలాగా మార్కెట్ వాల్యూ ఉంటుంది. సో వీళ్ళు దీన్ని అరౌండ్ 500-600కి అమ్మేస్తారు. సో దాని ద్వారా వీళ్ళు డబ్బు చేసుకోవడం జరుగుతుంది. నేను అదే చెప్తున్నాను కదా. సో జిల్లాలో ఎక్కువ జరుగుతుండడం వల్ల దీని మీద ఫోకస్ పెట్టి సిసిఎస్ టీమ్ ఉండొచ్చు, లోకల్ ఇన్స్పెక్టర్, రూరల్ సిఐ ఇన్స్పెక్టర్స్ ఉండొచ్చు. సో దే ఆల్ పుట్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్. దానివల్ల ఈయన పట్టుకోవడం జరిగింది. అండ్ సెకండ్ ఇంకొక గ్యాంగ్ కూడా ఆల్రెడీ మనము వీ హావ్ పాయింటెడ్ అవుట్. వాళ్ళని కూడా తొందరలో మనం అరెస్ట్ చూపెట్టబోతున్నాం. వీళ్ళని పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకోవడం జరిగింది. జిల్లాలో ఎన్ని ట్రాన్స్ఫర్లు? సో వీళ్ళు ఆల్మోస్ట్ మనకు ఎన్ని కేసెస్ టోటల్ 33 కేసెస్లో మాకు వీళ్ళ దగ్గర నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. సో ఇంకా కొన్ని కేసెస్ ఉన్నాయి, దాని మీద కూడా మనము దృష్టి పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.